హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో అయితే వెస్ట్ సైడ్లో షూట్ చేశానండి. వెస్ట్ సైడ్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా, సో అక్కడ చాలా లిమిటెడ్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఆఫర్స్లో. అంతకుముందు ఎంటైర్ స్టోర్ మీద ఉండే ఆఫర్స్, బట్ ఇప్పుడైతే చాలా సెలెక్టెడ్ వాటి మీద ఉన్నాయి అనమాట. యాక్చువల్గా జాన్ ఫస్ట్లోనే స్టార్ట్ అయినాయి వెస్ట్ సైడ్ ఆఫర్స్. సో అప్పుడైతే మనకి ఫ్లాట్ ఆఫర్స్ ఉంటాయి అనమాట. అంటే 499, 699, 999, 1499, 1999 అలా ఉండేవి. తర్వాత కొన్ని డేస్ తర్వాత 15 డేస్ 20 డేస్ తర్వాత బై 2 గెట్ 1 పెడతారు. అండ్ ఇప్పుడైతే బై 1 గెట్ 1 ఆఫర్స్ ఉన్నాయి. సో నేనైతే ఓన్లీ డైరెక్ట్గా హోమ్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే క్లోదింగ్ వెళ్తే నా సైజెస్ ఏం దొరకలేదు. యాజ్ యూజువల్ ఉన్నదే కదా. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫర్ ఉన్నప్పుడు వెళ్ళాను జాన్ ఫస్ట్ రోజున. సో అప్పుడైతే నాకు అంత ప్రైజెస్ తక్కువేం అనిపించలేదు. 2000 రూపీస్ది 1499 అలా పెట్టారు ఆఫరు. సో అంత పెద్ద ఆఫర్ లాగా అనిపించలేదు. తర్వాత బై 2 గెట్ 1 పెట్టినప్పుడు వెళ్ళాను. దీంట్లో కొన్ని వీడియోస్ అయితే బై 2 గెట్ 1 ఆఫర్ ఉన్నప్పుడు తీసినవి అనమాట. అండ్ ప్రజెంట్ అయితే బై 1 గెట్ 1 ఆఫర్ ఉంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ ప్రొడక్ట్స్, ఇవన్నీ వితౌట్ ఆఫర్ అనమాట. చాలా లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి హోమ్లో. ఈ వింగ్ కూడా అంతే, ఇది కూడా మొత్తం ఎంఆర్పి ప్రైజెస్ మాత్రమే ఉన్నాయి, ఆఫర్స్ అయితే ఏం లేవన్నమాట. నాకు అదే అర్థం కాలేదు. యాక్చువల్గా నేను 3-4 ఇయర్స్ నుంచి వెస్ట్ సైడ్ సేల్స్ ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. ఎక్కువ 90% ఆఫ్ ద స్టోర్ మీద ఆఫర్స్ ఉంటాయి. బట్ ఇప్పుడైతే మాత్రం 10-20% ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయేమో అని అనిపించింది నాకు. బట్ అది నిజమో కాదో నాకైతే తెలీదు. సో ఇవి చూపిస్తున్నాయి అన్నీ వుడెన్ అనమాట. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. సెట్ ఆఫ్ 2 అనమాట, అంటే 2 కలిపి ఒక సెట్ లాగా ఉంది. చూపిస్తున్నాను చూసారా, ఇది చాలా బాగుంది. ఇది కూడా ఎంఆర్పి ప్రైజే ఉంది, డిస్కౌంట్స్ ఏం లేదు. అండ్ ఈ బాస్కెట్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఏంటంటే ఫ్లాట్ ఆఫర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది మీకు 999 రూపీస్ ఉందనుకోండి, అది 699 అట్లా ఉన్నాయి అనమాట. నాకు నచ్చిన దాని మీద అయితే ఆఫర్ అయితే లేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ కలెక్షన్ ఆఫ్ బాస్కెట్స్ ఉన్నాయి వెస్ట్ సైడ్లో తీసుకున్నాయి. సో అందుకని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు. నేను చాలా లిమిటెడ్ షాపింగ్ అయితే చేశాను ఈసారి వెస్ట్ సైడ్ హోమ్లో. నేను ఏం తీసుకున్నానని చెప్పేసి ఒక హాల్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ నేనైతే ఈ గ్లాస్ది ఎప్పటి నుంచో తీసుకోవాలని ట్రై చేస్తున్నాం, బట్ ఇదైతే ఆఫర్లో లేదనమాట. జస్ట్ ఎంఆర్పి ప్రైజెస్లోనే ఉన్నాయి ఇవి. అండ్ ఇలాంటిది ఇంకొకటి ఉంది, అది తీసుకున్నాను అనమాట నేను. అండ్ ఇంకొకటి యాక్చువల్గా ఏమైందంటే, దీని మీద ఆఫర్ లేదు చూడండి, ఇది 1299 రూపీస్ ఉంది. అండ్ మీకు ఇంకోటి షేర్ చేసుకోవాలి. అదేంటంటే యాక్చువల్గా నా దగ్గర వెస్ట్ సైడ్ మెంబర్షిప్ కార్డు ఉందన్నమాట. అదేమవుతుందంటే మెంబర్షిప్ కార్డు తీసుకున్నప్పుడు మనము బర్త్డే మంత్ చెప్తే అది ఆఫర్ మంత్ అయినా అయి ఉండొచ్చు, లేదా నాన్ ఆఫర్ మంత్ అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ ఆఫర్ మంత్ అప్పుడు మనం ఏదన్నా తీసుకుంటే దాని మీద మనకి ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది అనమాట. సో దాంట్లో నాకు మంచి మంచి ప్రొడక్ట్స్ వచ్చినాయి. దాని డీటెయిల్స్ అయితే నేను ఫుల్ వీడియోలో హాల్ వీడియోలో తీసి పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వింగ్ కూడా అంతే 699 రూపీస్ అనమాట. ఇవన్నీ దీంట్లో వాజెస్ ఉన్నాయి, షోకేస్ పీసెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇవేమో కవర్స్ అనమాట, పిల్లో కవర్స్ ఇట్లా ఉన్నాయి, కుషన్ కవర్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ ఇవి 699 రూపీస్ది 499 రూపీస్ అట్లా ఉన్నాయి. కొన్ని అయితే 699 కూడా ఉన్నాయి అనమాట. సో చూశాను ఏమైనా నాకు సెట్ అయ్యాయి, బట్ నాకైతే అంత ప్రైస్కి తీసుకోవడం అవసరం అనిపించింది. అండ్ ఇది డిజైన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి, కొంచెం వైట్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ వచ్చేవి. ఇది ఈచ్ పీస్ అయితే 499 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే, ఈ ఆఫర్స్ ఉన్నప్పుడు ఫస్ట్లోనే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అయిపోతున్నాయి అని చెప్పారు, స్టాక్ అవుట్ అయిపోతున్నాయి అని. బై 2 గెట్ 1 వచ్చేటప్పటికి చాలా లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. అండ్ బై 1 గెట్ 1 అప్పుడైతే మాత్రం మోస్ట్లీ అన్నీ అయిపోతున్నాయి అని చెప్పుకోవాలి. అండ్ నాకైతే ఇది బాగా నచ్చిందండి. నేను యూట్యూబ్లో చాలా బాగా చూసాను. ఇవైతే చాలామంది దగ్గర ఉన్నాయి కిచెన్లో ఇవి. ఇది 399 రూపీస్ ఉంది. కలర్ అండ్ చాలా బాగుంది, డిజైన్ కూడా. ఇవి ఆఫర్లో పెట్టరు ఎప్పుడు. సో ఇదేంటంటే గ్లాస్ది కాదు, మెటల్ దాని మీద సమ్ కైండ్ ఆఫ్ పాలిష్ ఉందన్నమాట. అండ్ ఇదొకటి మా హస్బెండ్ తీసుకొచ్చారు, ఇది స్పైస్ బాక్స్. ఇది 2 ఇయర్స్ నుంచి చూపిస్తున్నారు చాలా బాగుంది తీసుకో అని, బట్ నాకైతే 2 ఇయర్స్ నుంచి సేమ్ నేను అదే చెప్తా. ఇది ఎంఆర్పి ప్రైస్ 1299 రూపీస్ ఉందండి. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది వద్దు అని అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అండ్ వీకెండ్ వెళ్ళాం కదా, సో జూడియోకి కూడా వెళ్ళాను. మోస్ట్లీ ఆఫర్ అయితే ఎండ్ అయిపోవచ్చిందండి, చాలా లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్ పెట్టారనమాట. అండ్ యాజ్ యూజువల్ ఆఫర్స్ ఉన్నప్పుడు
మనకి సైజెస్ అవైలబుల్లో ఉండవు కదా. సో అదనమాట. అండ్ వీకెండ్ కాబట్టి ఇంకా షాపింగ్ అది అయిపోయిన తర్వాత మేము ఫుడ్ కని బయటికి వెళ్ళాము. ఇదేదో కొత్తది రెస్టారెంట్ కనిపించింది మాకు. ఆ రోడ్డు మీద ఉందనమాట, మియాపూర్ వెళ్ళే రోడ్డు మీద, కేజీఎఫ్ అని చెప్పేసి. నేమే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మధ్య బయట ఫుడ్ తినాలంటే కొంచెం భయంగా ఉంటుంది. సో సరేలే ట్రై చేద్దాం, కొత్తది కదా అని వెళ్ళాము. లోపల అంబియన్స్ అయితే విలేజ్ స్టైల్లో ఉందన్నమాట, థీమ్ వెళ్ళది. ఇది చూడంగానే నాకు శిల్పారామం గుర్తుకొచ్చింది. నేను ఫస్ట్ టైం శిల్పారామం వెళ్ళినప్పుడు లోపల ఇట్లా విలేజ్ థీమ్ లాగా ఉండేది, చాలా బాగుండేది. అండ్ వీళ్ళ పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ నాకు ఈ వీడియో వాయిస్ ఇస్తున్నప్పుడు అనిపించింది, రెస్టారెంట్ వాళ్ళకి బాగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలుసు అని అనిపించింది. ఎందుకంటే హోటల్కి ఎంటర్ అవ్వంగానే చాలా ప్లజెంట్ ఆంబియన్స్ అనిపించింది అనమాట. సో ఫుడ్ గురించి కాదు కానీ, సో వెయిటింగ్ ఉన్నా సరే వెయిట్ చేసి లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయాలి అని అనిపించేటట్టుగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట హోటల్ది. సో స్పేసింగ్ అది బాగుంది, సీటింగ్ కూడా కొంచెం ఎక్కువనే ఉందన్నమాట. మెయిన్గా చెప్పడానికి నేను కారణం ఏంటంటే, రీసెంట్గా రెస్టారెంట్స్ గురించి బాగా వీడియోస్ ట్రెండింగ్ అవుతున్నాయి కదా. ఫుడ్ అంతా హైజెనిక్గా ఉండట్లేదు, అన్హైజెనిక్ కిచెన్స్ ఉంటున్నాయి, అన్హైజెనిక్ ఫుడ్ వాడుతున్నారు అని చెప్పేసి. సో అందుకే ఇక్కడ పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాను నేను దాని గురించి. అండ్ వీళ్ళది చూసారు కదా, ఇదంతా పైన అనమాట, ఇదంతా స్లాబ్కి ఆ డిజైన్స్ చాలా బాగున్నాయి. నాకు ఇది చూసినప్పుడు అనిపించింది, ఇలాంటివి ప్లేసెస్ కొన్ని వెళ్ళినప్పుడు మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి, అలా గుర్తుండిపోతాయి అని అనిపించి నేను ఇది పైనంతా ఇలా షూట్ చేశాను అనమాట. అండ్ మేము యాజ్ యూజువల్ వీకెండ్ వెళ్ళాం కదా, సండే. సో మేము వెళ్ళేప్పుడు కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు. అరౌండ్ 3 దాటింది అనుకుంటా, 3:30 అయింది. సో మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్ అయితే అంత రష్ అయితే లేదు. అండ్ మేము ఒక స్టార్టర్ అండ్ యాజ్ యూజువల్ ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి చక్కగా కూర్చున్నాం అనమాట, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటా. యాక్చువల్గా January 26 అంటే చాలా ఎక్కువ ఆఫర్స్ అవి ఉండేవి అంతకుముందు, బట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ రెండిట్లో కూడా. బట్ ఇప్పుడైతే నాకు అంత అనిపించలేదు. బట్ నిజంగానే అంత ఆఫర్స్ లేవా లేకపోతే నాకు అంత అనిపించలేదో అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి నేను ఈ ఇయర్ నోటీస్ చేసింది ఏంటంటే, ఈ ఆఫర్స్ అనేవి ఎందుకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాయి అని అనిపించింది నాకు. అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. యాక్చువల్గా ఏంటంటే ఆఫ్లైన్లో మనకి Jan 1 నుంచి అట్లా ఆఫర్ స్టార్ట్ అయ్యి, బట్ ఇప్పుడు ఏంటంటే డిసెంబర్లోనే, మిడ్ ఆఫ్ ద డిసెంబర్లోనే చాలా హ్యూజ్ ఆఫర్స్, హ్యూజ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మా సిబ్లింగ్స్తో షాపింగ్కి వెళ్ళిన వీడియో ఒకటి పోస్ట్ చేశాను. సో అది నేను డిసెంబర్ ఎండింగ్లో వెళ్ళినట్టున్నాను, ఎండ్ ఆఫ్ ద వీక్లో. ఐ మీన్ లాస్ట్ వీక్ ఆఫ్ ద డిసెంబర్ వెళ్ళినట్టున్నాను. అప్పటికే చాలా స్టోర్స్లో నేను చూసాను ఆఫరు, హ్యూజ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అనమాట. నేను యాక్చువల్గా జాన్లో ఉంటాయిలే అని అనుకున్నాను. సో బట్ వెళ్ళిన తర్వాత చూస్తే డిసెంబర్లోనే చాలా హ్యూజ్ ఆఫర్స్ ఉండిపోయినాయి. ఇంట్యూన్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంటైర్ స్టోర్ మీద అయితే ఫ్లాట్ 50% పెట్టారు. సో లైఫ్ స్టైల్లో కూడా ఫ్లాట్ 50% ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు. హోమ్ సెంటర్లో కూడా చాలా ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి. సో ఆ వీడియో తీసి నేను పోస్ట్ చేశాను, ఒకవేళ మిస్ అయితే చూడండి. అండ్ నా రీసెంట్ షాపింగ్ వీడియోస్ అన్ని నేను హాల్ వీడియోలుగా తీసి పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. వెబ్సైట్లో కూడా కొన్ని తీసుకున్నాను అనమాట, అవి కూడా హాల్ వీడియోలాగా తీసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకెవరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము, బిర్యానీ నేమ్ కూడా మర్చిపోయాను, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉందనిపించింది నాకు. క్వాంటిటీ మాత్రం యాజ్ యూజువల్ చాలా చాలా తక్కువ వచ్చింది. సో అది అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.